Hello everyone, my name is Raju. I am from East Godavari district. I have done my BTech in the stream of Mechanical Engineering. రీసెంట్‌గా నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. సో, నేను ఈ వీడియో నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఈ కంపెనీ వాళ్ళొచ్చి 2 రౌండ్స్ పెట్టారు ఫస్టు. అసెస్మెంట్ రౌండ్, టెక్నికల్ రౌండ్. అసెస్మెంట్ రౌండ్ వచ్చి ఆప్టిట్యూడ్, ఇంగ్లీషు, ఎస్‌క్యూఎల్, పైథాన్ మీద క్వెషన్స్ అడిగారు. నేను ఈ రౌండ్‌లో క్వాలిఫై అయ్యాను. తర్వాత వచ్చి టెక్నికల్ రౌండ్‌లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు ఫస్టు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను కాన్ఫిడెంట్‌గా చెప్పాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మనం ఏమైతే చెప్తున్నామో ఆటిల మీద మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ నేను ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను. తర్వాత ఎస్‌క్యూఎల్, పైథాన్ వచ్చని చెప్పాను. ఎస్‌క్యూఎల్, పైథాన్ మీద క్వెషన్స్ అడిగారు. ప్రాజెక్ట్స్ గురించి కూడా అడిగారు. ప్రాజెక్ట్స్‌లో వచ్చి నువ్వేం నీ రోల్ ఏంటి? అంటే బీటెక్‌లో ప్రాజెక్ట్ గురించి చెప్పాను కాబట్టి బీటెక్‌లో నువ్వు చేసిన రోల్ ఏంటి? మీ బీటెక్ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారు. చెప్పాను. తర్వాత ఫుడ్ మంచ్ కోట్ HTML, CSS కూడా నేను మెన్షన్ చేయడం వల్ల అయి కూడా అడిగారు. చెప్పాను. తర్వాత ఏంటంటే ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఫస్టు ఎస్‌క్యూఎల్‌లో అడిగారు కదా! ఎస్‌క్యూఎల్ మీద క్వెషన్ నేను ఎస్‌క్యూఎల్ మెన్షన్ చేయడం వల్ల ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ అడిగారు. ఎస్‌క్యూఎల్ కమాండ్స్ అడిగారు. తర్వాత సింటాక్స్ అడిగారు. వాటిని నన్ను ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. తర్వాత డెప్త్ క్వెషన్స్ కూడా అడిగారు. మనం ఏమైనా నేర్చుకునేటప్పుడు అంటే మనం మెన్షన్ చేసేవి ఉంటాయి కదా! అవి మాత్రం చాలా డెప్త్‌గా నేర్చుకోవాలి. ఒకవేళ మనకు తెలియకపోతే తెలీదని కాన్ఫిడెంట్‌గా చెప్పేయాలి. అంతేగాని మనం వాళ్ళ టైం వేస్ట్ చేస్తే వాళ్ళు రాదని అనేసుకుంటారు. సో, మనం తెలియకపోతే తెలీదని వెంటనే చెప్పేసామనుకో వాళ్ళు నెక్స్ట్ క్వెషన్‌కెళ్తారు. అయితే ఈ వీడియోలో నేను ఎందుకంటే చెప్తున్నానంటే, మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు కాన్ఫిడెంట్‌గా నేర్చుకొని వచ్చు అని అనిపించినప్పుడు మాత్రం నాకిది వచ్చు సార్ అని వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఖచ్చితంగా దాని మీద డెప్త్‌గా అడుగుతారు. సో, మనం ముందే ప్రిపేర్ అవ్వాలి. అంటే మనము ఏ కోర్స్ కంప్లీట్ చేసామో ఆ కోర్స్‌లో మీదే క్వెషన్స్ అడుగుతారు. ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. తర్వాత మనం వాటి మీద డెప్త్‌గా కూడా నేర్చుకోవాలి. ఇందులో నేను నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఇచ్చిన క్వెషన్స్ రిఫరెన్స్ మెటీరియల్ వల్ల నాకు యూజ్ అయింది. నాకు ఇందులో డ్రాబ్యాక్స్ ఏమీ లేవు. అయితే నేనేంటంటే వాళ్ళు నాకు నెక్స్ట్ వేవ్ వాళ్ళు ముందే చెప్పారు. ఏదైనా రాకపోతే రాదని ముందే చెప్పేయమన్నారు. అంటే నో అని వెంటనే మెన్షన్ చేయమన్నారు వాళ్ళకి. అంటే టైం వేస్ట్ చేయకుండా ఒక ఇంటర్వ్యూయర్‌కి టైం వేస్ట్ చేయకుండా వెంటనే మెన్షన్ చేయమన్నారు. సో, నాకు అందువల్ల యూజ్ అయింది. థాంక్ యూ.